ఒక్క నిమిషం. హాయ్. సో నేను ఇదే మొదటిసారి వ్లాగింగ్ చేయడం, బట్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే ఇదే మొదటిసారి. ఇదేంటంటే జస్ట్ ఒక అన్బాక్సింగ్ వీడియో. ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ చేయాలి కొంచెం యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా, యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా, యాజ్ ఎ వీడియోగ్రాఫర్గా. సినిమాటోగ్రాఫర్ అంటే మరి పెద్ద పెద్ద సినిమాలు అనుకోకండి, మనం తీసింది ఏ గుడ్డు లేదు. బట్ మన ప్రొఫెషన్ అదే కాబట్టి ఆ ట్యాగ్ లైన్ వేసుకోవడమే. అంటే ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది వీడియో, కానీ అందరూ అన్బాక్సింగ్లు చేస్తారు. బట్ మనం కూడా ఒక ట్రై చేస్తే బెటర్ కదా. కాకపోతే మన దగ్గర పెద్ద కెమెరాలు గట్టి వేయట్లేదు. జస్ట్ నా పాత కెమెరా ఒకటి ఉండే, ఇప్పుడు మీరు రికార్డింగ్ చేస్తుంది కూడా అందులోంచే. అండ్ నా ఫోన్ దాంట్లో మైక్లోనే వాడుతాను. దాన్ని బట్టి నేను ఏదో వ్లాగర్లు కాదు అనుకోకండి, నేనేం వ్లాగింగ్ చేయలేదు. బట్ వ్లాగ్ చేయాలనుకుంటే ఎలా చేయాల్సి వస్తుంది మనం ఉన్న పరిస్థితుల్లో అని బట్టి చిన్న ప్రాక్టీస్ లాంటిది. ఓన్లీ ఒక ప్రోడక్టే వచ్చింది స్టార్టింగ్లోని, తర్వాత ఒకదాని తర్వాత వస్తుంది. సో అందుకనే అన్నీ వచ్చాక అన్బాక్సింగ్ చేద్దామని వెయిట్ చేశా. సో ప్రెజెంట్ అయితే వ్లాగ్ చేయడానికి లేదా వీడియో తీయడానికి ఈ మాత్రం సరిపోతాయి అని నా ఉద్దేశం. సో అందుకని అన్బాక్సింగ్ చేద్దామని. అండ్ దట్టు ఇన్ని రోజులు ఖాళీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసు, దానివల్ల ఆదివారం అయితే వీక్ ఆఫ్ కదా. సో పనులన్నీ పక్కన పెట్టేసి ఈ పని మీద కూర్చొని పొద్దున్న లేకగానే. అంటే కొందరికి ఉంటుంది ఒక అన్బాక్సింగ్ వీడియో కానీ, లేకపోతే ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు కానీ ఏదైనా మొదటిసారి ఉంటుంది ఆ ఫీలింగ్ అనుకుంటారు. కానీ కాదు, యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా, యాజ్ ఏ వీడియోగ్రాఫర్గా ఆ క్యామ్ కానీ, లేకపోతే ఆ కెమెరా ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, ఒక కెమెరా ఫీల్డ్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా అది ఎన్నిసార్లు ఓపెన్ చేసినా అది కొత్తలాగే ఉంటుంది. కాకపోతే మనం ఓపెన్ చేసిన సో ఇవి మీకు ఇంకో ఫ్రేమ్లో టాప్ యాంగిల్ షాట్లో చూపిస్తా. ప్రెజెంట్ అయితే ఈ ఫ్రేమ్ అడ్జస్ట్ అవ్వండి. ఓపెన్ చేసిన తర్వాత టాప్ వ్యూ మళ్ళీ చూపిస్తా కెమెరా తీసుకొచ్చి. సో ఓపెన్ చేసేద్దాం. ఇదే మన స్టార్ ఐటమ్, యాక్షన్ 5 Pro అనమాట. దాంతోపాటు ఇదొకటి, అండ్ దానికి చిన్న తమ్ముళ్ళు వచ్చేసింది. టడా. ఈ యాక్షన్ కెమెరా అంటారు, కానీ ఈ బొమ్మల్లో చూపించేటప్పుడు పెద్ద పెద్ద కనబడుతుంది. బై హ్యాండ్లోకి వచ్చినప్పుడు కనీసం మన బాటన్ వేలు అంత కూడా ఉండదు. ఇక్కడ నుంచి దీని మీద వీడియోలు ఎలా తీయలేదో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటే కాదు, దీంతో పాటు కొన్ని ఇచ్చిండు, అది కూడా పెట్టారు. ఇవే యాక్సరీస్, ఒక వారంటీ కార్డు అండ్ ఇంకొక ప్రెజెంట్ మీద పడినప్పుడు ఈ యాక్సరీస్ అన్నీ ఒక దాంట్లోనే తోసేసి ఉంటున్నాడు. ఇది Type-C to Type-C కేబుల్, ఛార్జింగ్ పెట్టుకోనీకి అండ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం. అండ్ ఒక మాన్యువల్ బుక్ ఇచ్చిండు, దీంతో మనకు పెద్ద పని లేదు. సో ఈ డబ్బాలను ఉంచాలి, తప్పదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే పక్కన పెట్టడానికి పనికి వస్తుంది. అన్నీ ఒక దాంట్లో తోసేసి పక్కన పెట్టేసిండు. ఇదేందో దీని సంగతి తర్వాత చూద్దాం. ఓకే, ఇది దాని కేస్ అనమాట. అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇందాక నేను చెప్పాను కదా, ఇదే బాటన్ వేల్ అంత ఉందని చెప్పేసి అని. దీనికి ప్రొటెక్షన్గా ఇది పెట్టుకుంటే ఇంకొంచెం దీని సైజ్ పెరుగుద్ది. అండ్ దీనికి ఏటేటి ఇచ్చాడు, ఓకే, ఒక వెర్టికల్ షాట్ తీయడానికి కూడా, అండ్ ఒక 2 బటన్స్ ఇచ్చిండు. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిక్కర్ తీయడం మర్చిపోయా. కాకపోతే ఈ లెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోలే. నేనేమో గార్డ్ వేద్దాం అంటున్నా, మా తమ్ముడేమో గార్డ్ వేయొద్దు అంటున్నాడు. గార్డ్ వేస్తే కొంచెం ప్రొటెక్షన్గానే ఉండిద్ది కదా అని నా ఉద్దేశం. సో కెమెరా అయిపోయింది కదా. సారీ, దీనికి మళ్ళీ బ్యాటరీ పెట్టాలి. బ్యాటరీ పట్టకుండా ఇది పెట్టానంటే అవ్వదు. బయటికి తీసి మళ్ళీ ఇది ఒక్కటే ఇష్యూ ఉంది. నేను చాలా వీడియోస్లో చూసిన బ్యాటరీ వాడిచ్చే కేసింగ్లో ఏంటంటే బ్యాటరీ పెట్టాలంటే ఈ కేసు మొత్తం బయటికి తీసేసి బ్యాటరీ పెట్టాలంట. బయట ఇంకొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులకి బ్యాటరీ తీయడానికి కేసు మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది ఒక్కటి బయటికి లాగేస్తే అవుతుందంట. చూద్దాం. మనం ఇప్పుడు అంతా ఇంకో కేసు కొనే అంత లేదులే, కానీ ప్రెజెంట్ ఉన్న కేసుతో మేనేజ్ చేద్దాం. ఇది బ్యాటరీ. దీని పవర్ వచ్చేప్పటికి 1950 mAh బ్యాటరీ అనమాట. మనది కొన్నది చిన్నది స్టాండర్డ్ కాంబో కాబట్టి ఓన్లీ సింగిల్ బ్యాటరీతో అడ్జస్ట్ అవ్వాలి. అదే అడ్వెంచర్ కాంబో అయితే ఒక బ్యాటరీ కేసు, దాంట్లో 2 బ్యాటరీలు, కెమెరాతో బ్యాటరీ ఒకటి ఇస్తాడు. మన దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేదు కదా, కొన్నిదే డిస్కౌంట్లోని. మళ్ళీ ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టి కొనాలంటే కష్టం. తర్వాత చూడొచ్చు ఇఫ్ ఇన్ కేస్. అంతే, బ్యాటరీ పెట్టేసినాం. మీకు వినిపిస్తా ఇది ఆన్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది అనేది. అట్లా ఆన్ అవుతుంది అనమాట. ప్రెజెంట్ అయితే ఇది పక్కన పెడతాం, దీనికి సెటప్ అన్నీ చేసేసి.
ఇది ట్రైపాడ్, ఇది డీజే ఆస్మో 5 Pro కదా, వీడిచ్చే కాంబోలో ఏంటంటే అది 2500 ఉంటుంది. మన దగ్గర 2500 ఇప్పుడు దీనికే సగం అయిపోయింది. అండ్ దట్టు ఇది క్రెడిట్ కార్డులోనే ఈఎంఐ పెట్టి తీసుకుంటాం మా తమ్ముడు, దానికి ఈఎంఐ కట్టుకోవాలి కదా. ఇది 2500 పెట్టి అది కొనే కన్నా అలా సెర్చ్ చేసిన యూట్యూబ్లోని అండ్ దట్టు అమెజాన్లోని గట్ట మనకు కావాల్సిన ట్రైపాడ్ వేరే కంపెనీలో ఏమైనా ఉందా అని చెప్పేసి. సో యులాంజీ నుంచి MT58 అనమాట. ఇది MT57 ఉంది, MT58 కూడా ఉంది. MT57 దీనికన్నా చిన్నది ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్లీ అది 80 సెంటీమీటర్స్ అయితే ఇది 120 సెంటీమీటర్స్ అనమాట. సో ఇది 120 సెంటీమీటర్స్ కదా, కొంచెం పొడుగ్గా వచ్చింది కదా, మనకి లాంగ్ షాట్ హై పవర్ షాట్స్ ఏమైనా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి అని చిన్న ఆశ. అది కొనేయచ్చు, కాకపోతే రెండు ఒకే ప్రైస్ అంటున్నాడు. సో దానికన్నా ఇదే బెటర్ కదా అని చెప్పి దీన్ని తీసేసుకున్నా. సో ఇదనమాట, ఇది ట్రైపాడ్. కింద రబ్బర్ కేస్ ఇచ్చిండు, పైన థ్రెడ్ ఒకటి ఇచ్చిండు అనమాట. ఆ థ్రెడ్కి మనం డైరెక్ట్ కెమెరా సెట్ చేయడం కావద్దు. వాడిచ్చిన డీజే ఆస్మో అయితే ఇలాంటిది ఒకటి అటాచ్ చేసి ఇస్తాడు. మనం దాన్ని విడిగా తీసుకున్నాం వీటిని. ఇది ఒక 3 కలిపి 300 ఎంతో ఉన్నాయి ఆన్లైన్లోనే. సో 3 ఐటమ్స్ అలా తీసుకున్నాయి. ఇవి కూడా మీకు టాప్ యాంగిల్ పెట్టి చూపిస్తా. సో ఇది ఎంతవరకు వస్తుందో మీకు చూపిస్తాను చూడండి. పట్టుకొని ఇది ఈ మాత్రం హైట్ వస్తుంది అనమాట. సో ఇది ఒకవేళ పెడితే ఇంత వస్తుంది గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే ఆల్మోస్ట్ నా సిస్టమ్ సెటప్ అంత హైట్ ఉంది. దీన్ని డైరెక్ట్ కెమెరా పెట్టడానికి కావద్దు, ఎందుకంటే కెమెరాకి ఈ స్క్రూ థ్రెడ్ లాంటిది ఉండదు అనమాట. సో మనం డైరెక్ట్ పెట్టకుండా వీడు ఏం చేస్తాడంటే ఇలా మ్యాగ్నెటిక్ హుక్ లాంటిది ఇస్తాడు. ఈ మ్యాగ్నెటిక్ హుక్ ఏంటంటే దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది, ఈ కింద ఉన్న పార్టీకి కెమెరా ఉన్న కింద ఉన్న పార్టీకి కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఇలా పెట్టంగానే గట్టిగా లాక్ అవుతుంది. చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇది. మనం ఎంత ట్రై చేసినా కూడా కష్టమే కెమెరా కిందన పడిపోవడం కానీ, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు కిందన పడడం కానీ అలాంటివి ఏం జరగవు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది మ్యాగ్నెట్ అంతా. అండ్ మ్యాగ్నెట్తో పాటు కాకుండా ఈ కిందన సైడ్ క్లిప్పింగ్స్ ఇచ్చాడు, ఇక్కడోటి. మీకు మళ్ళీ క్లోజ్ యాంగిల్ పెట్టాక చూపిస్తా, ఐదర్ ఈ పక్కన కానీ లేకపోతే ఫ్రేమ్ మారుతుంది, నేను అది చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి టాప్ యాంగిల్ వీడియోలో తీసుకుంటా. సో దీన్ని ఐదర్ దీనికి ఎలాగైనా పెట్టచ్చు, లేదనుకుంటే ఇలా కూడా పెట్టచ్చు. అప్పుడు మీరు ఇలా వెర్టికల్ షాట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. లేదు వెర్టికల్ షాట్స్ వద్దు అని మీకు హారిజాంటల్ షాట్స్ తీసుకుందామంటే ఇట్లా టాప్ యాంగిల్ షాట్లో ఇట్లా ఈ టైప్ ఆఫ్ షాట్లో తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా అటాచ్ చేయాలో మీకు చూపిస్తాను. సో దీన్ని తీసేసి నేను చెప్పాను కదా నేను ఒక 300 రూపీస్ పెట్టి తీసుకున్నానని చెప్పేసి. సో ఇవన్నమాట, ఈ విడివిడిగా ఉంటుంది. ఇది దీనికి ఒక థ్రెడ్ ఉండిద్ది, ఈ థ్రెడ్లో మనం స్టాండ్ తీసుకున్న థ్రెడ్ని అటాచ్ చేయడానికి. ఇది ఏంటంటే మనకి వాడు ఇచ్చాడని చెప్పాను కదా, ఇది లాక్ చేయడానికి అనమాట. ఇది లాక్ చేసి స్క్రూ పెట్టుకోవడానికి. ఇలా స్క్రూ పెట్టి లాక్ చేస్తే ఈ థ్రెడ్ది ఇది పైది అటాచ్ అయిపోతుంది. డైరెక్ట్ స్టాండ్కి కానీ, ఈవెన్ స్టాండ్కి అవ్వచ్చు, లేదా బైక్కి పెట్టచ్చు, లేదా బైక్ మౌంట్కి పెట్టచ్చు. ఈ థ్రెడ్ ఉన్న ఏరియా దేనికైనా మీరు దీన్ని అటాచ్ చేయొచ్చు అనమాట. సో మీకు అది పెట్టేసి చూపిస్తా. సో ఇది సెట్ చేసినాం. సో కొంచెం గట్టిగా చేయాలన్నమాట ఇలాంటి వాటికి. గట్టిగా ఏమాత్రం చేయలేదనుకో దెబ్బ ఎడిపోద్ది భయ్యో. అది 30,000 అవని 25,000 అవని కొంచెం 2-3 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే. సో ఇదనమాట వ్లాగింగ్ సెటప్. వ్లాగింగ్ సెటప్ అంటారు కానీ యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్గా చెప్తున్నా, మా కెమెరా ముందు వచ్చేటప్పుడు సిగ్గు, కానీ మేము కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మంచి మంచి విజువల్స్ అయితే వస్తాయి. మా మైండ్లో బోల్డ్ ముందే విజువల్ అయిపోతాం పూర్తిగా, అది ఈ ఫ్రేమ్లో వస్తే ఇలా బెటర్, ఆ ఫ్రేమ్లో వస్తే బెటర్ అని. సో అందుకోసమే ఇది నా రిక్వైర్మెంట్. ఎప్పటి నుంచో ఉండే తీసుకుందామని. ఏదైనా అమౌంట్ కావాలి, టైం రావాలి. సో దాని తగ్గట్టే అన్నీ. లక్కీగా మా వాడు జాబ్ చేస్తున్నాడు, వాడు క్రెడిట్ కార్డు మీద ఈఎంఐ పెట్టుకొని తీసుకున్నా. నేను తీసుకోలే, వాడు తీసుకున్నాడు, ఇద్దరు షేర్ అనమాట. సో మెల్లమెల్లగా కొన్ని ఎక్విప్మెంట్ అలాగే సేకరించుకొని మంచి ట్రిప్ ఎప్పుడైనా ప్లాన్ చేసేటప్పుడు మీకు దీంతో పాటు విజువల్స్ వస్తాయి. అందరం మేము ట్రిప్లకి వెళ్తుంటాం. అంటే ఇప్పుడు మా ఊరికి ఏది దగ్గర డియోమల్ కానీ, అరకు కానీ, ఈ మహేంద్రగిరి కానీ, ఇట్లా మేము చాలా వరకు వెళ్ళాం. 2-3 సార్లు వెళ్ళాం. 2-3 సార్లు అంతకు మించి వెళ్ళాం అనుకో, చెప్పుకుంటే బాగోదు. బట్ మేము వెళ్ళినట్టు ప్రూఫ్స్ ఏం లేవన్నమాట. ఏదో వెళ్తాం, 2-3 స్టేటస్లు పెడతాం, వీడియోలు పెడతాం, రీల్స్ వరకు అవుతున్నాయి. కానీ ఎప్పుడో ఇలా వ్లాగ్ చేసుకుంటూ ఇట్లా వీడియోలు తీసుకుంటూ గట్టి ఎప్పుడేం చేయలే. ఈసారి మేబీ ఇక్కడి నుంచి మీ ముందుకి ఇట్లా వీడియోలు చేసుకుంటూ రావచ్చు అని నా ఉద్దేశం. వస్తేనే అనుకుంటున్నా, చూద్దాం ఎట్లా వస్తాయా అనేది. దీంట్లో ఎలా వస్తుందో మీకు ఇంకా వరకు చూపించలేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రెజెంట్ దీన్ని ఆన్ చేసి దీంట్లో ఎలా వస్తుందో, దీని మైక్ ఆడియో ఎట్లా వస్తుందో అనేది మీకు చూపిస్తా. క్వాలిటీ అన్నీ సెట్ చేసేసిన. సో వ్లాగ్ వీడియో ఆన్ చేస్తా, ఎట్లా వస్తుందో చూద్దాం. వీడియో రికార్డింగ్లో ఉంది. దీనికి ఇంకో ప్లస్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఇలా చూసి వీడియో తీసుకున్నాను అనుకో, ఒక్కోసారి కెమెరా చూస్తా ఎట్లా ఉన్నానో తెలియదు అనమాట. సో ఇక్కడ దీనికి సపరేట్గా ఇంకొక స్క్రీన్ ఇస్తాడు చూడండి, ఇంకో స్క్రీన్ ఇచ్చాడు. సో 2 వైపులా స్క్రీన్ ఉంటుంది, ఇదొక స్క్రీను.
ప్లస్ ఏంటంటే ఈ 2 OLED స్క్రీన్లు అనమాట. రికార్డ్ ఆన్లో ఉంది. ఇప్పుడు మన రూమ్ అంతా ఎట్లా కనిపిస్తుందో చూపిస్తా. ఇది నా సిస్టమ్ సెటప్ అనమాట. సో ఇట్లా కనబడుతుంది. మీకు ఇంకొక గెస్ట్ ఒకటి ఉన్నాడు ఇక్కడ, అంటే ఉన్నది ఆ ఎవలంటే తన పేరు లోనా అనమాట. హాయ్ లోనా, హాయ్ హాయ్, కమన్ దా 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 దా. హాయ్ చెప్పు మన వాళ్ళకి, హాయ్ హాయ్. ఏమన్నదన్నమాట, ఇది చాలా కూల్గా ఉంటుంది. ఒక్కోసారి గుడి కనబడితే ఎగురుతూ ఉంటుంది అనమాట, బాబా 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 అనుకొని. రూమ్ చూపిస్తా. సో ఇదన్నమాట బెడ్. మన కెమెరా ఎక్కడ ఉంది, రేయ్ ఇక్కడ మా బద్మాష్ గారు ఉన్నారనమాట. అదిగో ఆడు మా తమ్ముడు, ఆడు చూడండి ఆడు ఏ అవతారంలో ఉన్నాడు. ఈడు వంశీగాడు. వీళ్ళందరికీ వీక్ ఆఫ్ ఈరోజు. సో అందుకే ఎంత తయారయ్యారు, ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు, లేకపోతే ఏ వర్క్ చేసుకుంటూ ఓటీ చేసుకుంటూ కూర్చుంటారు. ఇది బయటికి అనమాట. బయట ఇంత ఫీల్డ్ ఆఫ్ వ్యూ వస్తుంది, అదే ఫోన్లో అనుకుంటే ఇంత ఫీల్డ్ ఆఫ్ వ్యూ రాదు. సో చూసారా బిల్డింగ్లు ఎట్లా కనబడుతున్నాయో. సో అదే అనమాట, అది మ్యాటర్. సో లో లైట్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. కానీ ఇక్కడ నేను సూపర్ మోడ్ నైట్ పెట్టలేదు, చూస్తా. సూపర్ మోడ్ నైట్ పెట్టి అట్లా వస్తుందో చూసి మీకు వీడియోస్ అట్లా వస్తాయి. ఎట్లా వచ్చిందో మీకు అది చెప్తాను నేను. బై ద వే, ఇప్పుడు వరకు నేను మర్చిపోయినా, నా ఫోన్లో మైక్ రికార్డ్ చేస్తున్నా. ఈ మైక్ వీడియో ఆడియో అంతా దీంట్లో ఉంది, ఇది మీకు తర్వాత ప్లే చేస్తా. ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఈ కెమెరాలో ఉన్న మైక్ అనమాట. ఈ మైక్ ఎట్లా ఉందో కూడా మీకు అది వీడియోలో నేను పెడతా. అది మనకి ఈజీయే, మనం పెడతాం, మనం రెగ్యులర్గా చేసే పని అదే కాబట్టి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. మనోడికి కూడా బాయ్ చెప్పండి, ఇది ఇందాక నుంచి జరుగుతున్నాడు. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్.